ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానంగా కీర్తనల గ్రంథము 121 కీర్తన 8వ వచనాన్ని చూసుకుందాం. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి. ఇది మొదలుకొని నేటి దినం నుంచి ఇప్పటి నుంచి మరి నిరంతరము నీ రాకపోకలయందు నీ ప్రయాణాల్లో దేవుడు నిన్ను కాపాడును గాక. హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ప్రయాణాలు చేసేటప్పుడు మనిషికి ఒక ఆందోళన ఉంటుంది. మరి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నానే, ఈ మధ్య కొన్ని ట్రైన్ యాక్సిడెంట్లు అవుతున్నాయంట కదా. కారులో వెళ్తున్నానే, కార్కి కొన్ని ప్రమాదాలు అవుతున్నాయంట కదా. సడన్ గా టైర్ పేలిపోతే, లేదా ఏదన్నా యాక్సిడెంట్ అయితే, లేదా ఈ బస్సు బోల్తా పడితే, ఈ మధ్య ప్లేన్ కూడా క్రాష్ అయిపోయి చాలా మంది చనిపోయినారు కదా. మరి ఈ యొక్క ప్రయాణము నాకు క్షేమకరంగా ఉంటుందా, నేను గమ్యానికి చేరుకుంటానా అని కొన్నిసార్లు మనకు ఆందోళన ఉంటుంది. దేవుని బిడ్డలు క్షేమంగా ఉంటారు. అయితే వారు దేవుని మీద ఆధారపడి తమ వంతుగా ప్రార్థన చేస్తూ తమ ప్రయాణాల నిమిత్తమై దేవుణ్ణి వేడుకొని, ప్రభా మేము ప్రయాణమై వెళ్తున్నాం తండ్రి, నీవు మాకు సహాయం చేయి తండ్రి అని వేడుకొని ప్రార్థించి మనం బయలుదేరినప్పుడు దేవుడు క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహిస్తాడండి. నీ రాకపోకలందు దేవుడు తోడుగా ఉంటాడు. నీకు నీ కుటుంబానికి క్షేమం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఒకసారి ఒక పెద్ద టైటానిక్ షిప్ బయలుదేరుతా ఉందండి. మరి భార్యాభర్తలు ఇద్దరు సేవకులు ఆ షిప్ లో ప్రయాణం చేయాలని ప్రార్థన చేసుకొని తీరా ఆ రోజు వచ్చింది. ప్రయాణమై వెళ్దామని వెళ్లే వరకు అక్కడికి వెళ్ళడానికి ఒక 10 నిమిషాలేమో లేట్ అయిపోయింది. అప్పటికి ఆ షిప్ బయలుదేరి వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చినాక ఆ భక్తులు ఇద్దరు భార్యాభర్తలు చాలా బాధపడతా ఉన్నారు. ప్రభా, మేము ఎంత ప్రయాణం చేసినాము, ఈ టైటానిక్ షిప్ ఎంతో లగ్జరీగా ఉంటది, ఇందులో ఉంటే ఎంత బాగుండేది అని. ఇది మిస్ అయిపోయిందే, మేము ప్రయాణం చేయలేకపోయినామే అని బాధపడతా ఉన్నారు. కానీ కొంతకాలం తర్వాత వాళ్ళకి వచ్చిన సమాచారం ఏంటంటే, టైటానిక్ షిప్ మధ్యలోనే మునిగిపోయింది.